శ్రీ గురుభ్యో నమః. కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం. కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట నుండి సికింద్రాబాద్కు వెళ్లే మార్గంలో సిద్దిపేటకు 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొమురవెల్లి మల్లన్న బండ సోరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది. దాని పక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. ఈ దేవుని ఎక్కువగా కురుములు, గొల్లలు, కాపువారు పూజిస్తారు. గుడి ఎదురుగా గంగిరేణి వృక్షం ఉంది. ఈ ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో పోచమ్మదేవి ఆలయం కూడా ఉంది. మల్లన్న ఆలయానికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. భక్తులకు కోరిన వరాలు ప్రసాదించే పుణ్యక్షేత్రం కొమురవెల్లి. ఈ ఆలయంలోని మల్లికార్జున స్వామి కోరమీసాల మల్లన్నగా ప్రసిద్ధి చెందాడు. ఇక్కడ ప్రతి ఆది బుధవారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అందువల్ల ఈ 2 రోజుల్లో భక్తులు అసంఖ్యాకంగా వచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుంటారు. ఆలయ ముఖద్వారం వద్దనున్న గంగిరేగు చెట్టుకు ప్రదక్షిణలు చేసి పూజించడం ఇక్కడి ప్రత్యేకత. మల్లన్న దేవునికి ఇష్టమైనవి పట్నం, బోనం, కుంకుమ, పసుపు, వరిపిండి, తంగేడు, ఆకుల పొడితో ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు పట్నాలు వేస్తారు, అంటే ముగ్గులు వేస్తారు. అనంతరం భక్తులు బోనం చేసి నైవేద్యం సమర్పిస్తారు. శివరాత్రిని పురస్కరించుకొని పెద్ద పట్నం వేయటం మరో విశేషం. ఈ ఆలయంలో నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. పట్నంను చూడడానికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. మల్లన్న స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అన్నది భక్తుల విశ్వాసం. ఇక్కడ ఏటా సంక్రాంతి నుంచి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చే భక్తుల సందడితో ఆలయ పరిసరాలన్నీ కళకళలాడుతూ ఉంటాయి. సంస్కృతి, చారిత్రక అంశాలకు నెలవైన ఈ శైవ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు బస్సు లేదా రైల్లో వెళ్ళవచ్చు. పరమశివుని అంశగా అవతరించిన కొమురవెల్లి మల్లన్న జీవిత చరిత్రను డమరుకనాదంతో చెప్పే ఒగ్గు కథలు తెలంగాణ పల్లెల్లో నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది. పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంట నగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. వీటిని లష్కర్ బోనాలుగా పిలుస్తారు. ఎక్కువగా యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం, పట్నం అనే విశేషమైన మొక్కుబడులు ఉంటాయి. బోనం అంటే అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం, అంటే అన్నం వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగురంగుల ముగ్గులతో అలరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే. డమరుకం వాయిస్తూ జానపద శైలిలో వారి సాంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. వీరు పసుపు పచ్చని అంగీలు ధరించి చేతిలో ముగ్గు పలక, డమరుకం జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు. జాతర చివరలో
కామదహనం పండుగకు ముందు పెద్దపట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు. వీరశైవ అంటే బలిజ పూజారులు వీరభద్రుణ్ణి భద్రకాళిని పూజించి సాంప్రదాయబద్ధమైన పూజలు జరిపి రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలంలో టన్నుల కొద్దీ కర్రలను పేర్చి మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. తెల్లవారుజాములో ఆ కర్రలన్నీ చండ్ర నిప్పులుగా మారతాయి. వాటిని విశాలంగా పేర్చి కణకణమండే నిప్పుల మధ్య నుండి 3 సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళతారు. వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతూ ఉంటారు. దీనిని అగ్నిగుండాలు అని పిలుస్తారు. మల్లికార్జున స్వామి ఆలయం ప్రాంగణంలో శ్రీ రేణుకాచార్య ఉపాలయం ఉన్నది. శ్రీ రేణుకాచార్య వీరశైవ మతస్థాపకులు, ప్రచారకులు. ఈ ఆలయానికి 20 కిలోమీటర్ల దూరంలో గ్రామదేవత కొండ పోచమ్మ ఆలయం కూడా ఉంది. ఈవిడ మల్లికార్జున స్వామి అక్కగా చెప్తారు. స్వామిని జాతర సమయంలో దర్శించి ఆదివారం బోనాలు సమర్పించిన భక్తులు కొండపోచమ్మ ఆలయానికి చేరుకుని ఈ తల్లిని కూడా కొలిచి మంగళవారం నాడు బోనాలు సమర్పిస్తారు. ఈ ఆలయం చిన్నదే అయినా అమ్మవారు తనని నమ్మిన వారిని చల్లగా కాచే అమిత శక్తి స్వరూపిణి అన్నది వారి యొక్క విశ్వాసం. దేవస్థానం వారు భక్తుల సౌకర్యార్థం వివిధ సేవల కోసం ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. వరంగల్కి 110 కిలోమీటర్లు, సిద్దిపేటకి 22 కిలోమీటర్లు, హైదరాబాదు నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కొమరవెల్లిలోని ఈ ఆలయం. కొమరవెల్లి గ్రామం వరంగల్ జిల్లా చేరియాల మండలంలో ఉంది. సికింద్రాబాదు, వరంగల్లు, హనుమకొండ, సిద్దిపేట, వేములవాడ నుండి బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాదు నుంచి కరీంనగర్ వెళ్ళే రాజీవ్ రహదారిలో హైదరాబాదు నుంచి సుమారు 90 కిలోమీటర్లు వెళ్ళాక కుడివైపు కమాను కనబడుతుంది. ఆ దారి గుండా 4 కిలోమీటర్లు వెళ్తే కొమరవెల్లిలో కొండపై గుహలో కొలువైన శ్రీ మల్లికార్జునుని చేరుకోవచ్చు. పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరు వచ్చి కాలక్రమేణా కొమరవెల్లి అయిందంటారు. పరమశివుడు ఇక్కడి తన భక్తులను కాపాడడానికి ఆదిరెడ్డి, నీలమ్మ అనే దంపతులకు కుమారుడే జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం. తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువు తీరాడు. భక్తుల చేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాక గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తాడు. దేవేరులు యాదవ కులానికి చెందిన గొల్ల కేతమ్మ, లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు. మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం చేయబడింది. కాలక్రమేణా భక్తుల రాక మొదలయ్యాక రాను రాను అధికం కావడంతో దేవాలయంలో ఉన్న మండపాలు విస్తరించబడ్డాయి. సత్రాలు, నూతన కట్టడాలు కూడా నెలకొల్పబడ్డాయి. స్వస్తి, శుభమస్తు.